ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు దొంగలు. నగరంలోని అంబేద్కర్ భవన్ సమీపంలోని ఇందిరా కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి తిరుమలశెట్టి సుబ్బారావు భార్య పార్వతమ్మ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. భర్త మరణించడంతో వస్తున్న పెన్షన్తో కాలం వెళ్లదీస్తుంది. బంధువులు మాత్రం అప్పుడప్పుడు వచ్చి పరామర్శించి వెళుతుంటారు. ఈ క్రమంలో వృద్ధురాలు పార్వతమ్మ ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించిన కొంతమంది దొంగలు ఈరోజు ఉదయం ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై దాడి చేసి ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. చోరీ అనంతరం ఆమె ఇంటి నుంచి బయటికి రాకుండా తలుపులు బయట వైపు గడియ పెట్టి వెళ్లారు. ఎప్పటిలాగే ఆమె బంధువులు పార్వతమ్మను పరామర్శించేందుకు రావడంతో ఇంటి తలుపుకు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానంతో తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో మంచంపై అపస్మారక స్థితిలో ఉన్న పార్వతమ్మను గుర్తించారు. ఆమె ఒంటిపై బంగారం లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం ద్వారా ఇంట్లో వేలి ముద్రలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్వతమ్మ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారని బంధువులు చెప్పారు. నిన్న మార్నింగ్ సార్ స్టేట్మెంట్ రాగానే వచ్చాము. గాజు నుంచి 5 సవర్లు అంట, మెడలో చేయని 3 సవర్లు 3.5 ఉందంట, 3 8 సవర్ దాంట్లో లోపల ఉందంట. 9 కేసులు లోపల డౌట్ పడుతున్నాం కానీ ఈ లోపల గొంతు దగ్గర జరుగుతున్న ఇన్సిడెంట్ తర్వాత మనకు తెలియదు. తర్వాత ఏం జరిగింది, ఎవరు తీసుకెళ్ళి మనకు ఎక్స్రే కానీ ఒక రక్త పరీక్ష తీసుకున్నాను. ఆ రక్త పరీక్ష రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె కండిషన్ సార్ కూడా ఫోన్ చేస్తాను. ఇక్కడ మా పిన్ని గారు తిరుమలశెట్టి పార్వతమ్మ గారు ఉంటారు. ఆ ఒక్కతే ఉంటుంది. మేము 2 రోజులు ఒకసారి వచ్చి మంచిర్యాల చూసి వెళ్తుంటాం. ఈ రోజు చూసేసరికి బయట గడి పెట్టిందండి. ఏందా గడి పెట్టిందని కలిగి తీసేవరికి మంచం మీద పడిపోయింది. చూస్తే ఇప్పుడు కూడా గాజులు చైను కమ్మలు వేసేవాడి గోల్డ్ అవి ఏమీ లేవు. ఏమంటే మేము వంటంలో రిపోర్ట్ ఇచ్చి సార్ వాళ్ళు చెప్పినా కానీ మేము హాస్పిటల్లో చేర్చాము. ప్రజెంట్ అయితే ప్రాణాపాయ స్థితి ఏమీ లేదన్నారు. ఒంటరిగానే ఉంటుంది. అది ఎన్నోసార్లు రమ్మంటే పెద్ద వయసు కదా, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంటుందని చెప్పడం. ఈ పిల్లలు ఎవరు